మట్టితో కట్టిన ఇల్లు నీది కాదు కాదు, ఆ ఇంటిలో ఉండేది నీవు కాదు కాదు. మట్టితో చేసిన దేహమే దేవాలయమేరా, మాయలో సాగెదే నీ కరుమేరా. లోపల వెలిగే ఆత్మజ్యోతి నీవెవరో తెలుసుకో అంటుందిరా. పంచభూతాలతో కట్టిన గూడు, ప్రాణం ఉన్నంత వరకే నీ తోడు. కళ్ళు చూస్తున్నాయి చూసేదెవరు, చెవులు వింటున్నాయి వినేదెవరు. మనసు పరుగులు తీస్తున్న వేళ దానిని గమనించే సాక్షి ఎవరు? ఈ మట్టితో కట్టిన ఇల్లు ఎవరిదని అంటారు, ఆ ఇంటిలో ఉండేది ఎవరు కనిపెట్టమంటారు? కాదు, రూపం నీది కాదు, ఈ దేహమే నీవని భ్రమపడకు మనసా. బాల్యం పోయింది, యవ్వనం పోతుంది, కాలంతో ఈ దేహం మారిపోతుంది. మారని చైతన్యం నీలోనే ఉంది, మౌనంగా ధ్యానించి దానిని తెలుసుకో. నాది నాది అనుకున్నదంతా నడిచే దారిలో వీడిపోతుందిరా. ధనం రాదు, బంధం రాదు, దేహం కూడా వెంట రాదు. చేసిన కర్మే నీ వెంట వస్తుంది, పొందేన జ్ఞానమే వెలుగై నిలుస్తుంది. శ్వాసను గమనించి మౌనంగా ఉంటే, మనసు దాటితే ఆత్మను చూడగలవారా. వెతికే దేవుడు ఎక్కడో లేడు, నీ హృదయ మందిరంలోనే ఉన్నాడు. నేను దేహం కాదు, నేను ఆత్మను అనే సత్యమే ఆత్మజ్ఞానం.